ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఈ దినమున నేను నీ చేతుల్లో సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం 4వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడైన యెహోవాయే ఏ సంకెళ్లతో బిగించబడి ఉన్నావో ఆయనే నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించును, బంధింపబడిన వారికి విడుదల దయచేయును. అనేకులు పాపానికి దాసులైపోయారు, సాతాను కబంధ హస్తాలలో చిక్కుకుని పోయారు. దుష్టుడు ఊరులు ఒడ్డి వల వేసి పాపపు వలలో ముంచివేయబడుచున్నారు. ఏమీ చేయలేని స్థితిలో అందరూ పతనానికే దారితీస్తున్నారు. ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే ఏ బంధకాలలో ఊబుల్లో నుండి పైకి రాలేకపోతున్నావో తెలియదు, కానీ దేవుడు ఈ రోజుకి ఈ క్షణానికి నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, నిన్ను కనికరిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారానే అనేకులు వారి పాపం నుండి విడిపింపబడ్డారు. నీపై వెలుగు నింపి చీకటిని పారద్రోలి నీకు విడుదలను ఇస్తున్నాడు. నీ చేతుల సంఖ్యలను దేవుడు త్రుంచివేయుచున్నాడు. విడుదల, విమోచన, విజయం ఏదైనా సరే ఆయనే నీకు ఇవ్వగలరు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకో, నీ హృదయంలోనికి చేర్చుకో. నీకున్న బాధ, సమస్య, ఆవేదన ఏదైనాను సరే ఆయనతో చెప్పుకో. ఆయన వింటాడు, చూస్తాడు, సహాయం చేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ పాపపు సంఖ్యలను త్రుంచివేసి నీకు విడుదలను దయచేయునుగాక. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.